Hi, welcome to Kushiland Board Game Store. Now I would like to explain an ancient game called Nine Men's Morris. ఈ గేమ్కి కావాల్సినవి 18 కాయిన్స్. 9 ఒకళ్ళు తీసుకుంటారు, 9 ఇంకొక పర్సన్ తీసుకుంటారు. అవి 2 డిఫరెంట్ కలర్స్ అయి ఉండాలి మనకి. ఈ గేమ్ విన్ అవ్వాలంటే స్ట్రాటజీతో పాటు లాజికల్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ గేమ్ని మనం 3 ఫేజెస్లో ఆడతాం అనమాట. దీనిలో ఫస్ట్ ఫేజ్ వచ్చి ప్లేసింగ్ ఫేజ్ అనమాట. ప్లేసింగ్ ఫేజ్ ఏంటంటే మనం ఇక్కడ కాయిన్స్ని ప్లేస్ చేసుకుంటాం ఆల్టర్నేటివ్గా ప్లేయర్స్ అనేవాళ్ళు. ఇప్పుడు నేను ప్లేస్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఎల్లో అతను ప్లేస్ చేస్తే తర్వాత రెడ్ ప్లేస్ చేసాం. నెక్స్ట్ ఎల్లో. ఇక్కడ మనం మిల్ అవ్వకుండా ఆపాలి. ఈ గేమ్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్ మిల్ అవ్వకుండా మనం ఆపాలి. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసాం. సేమ్ అక్కడ మళ్ళీ ఆపోజిట్ పర్సన్కి ఇక్కడ మిల్ అవ్వకుండా మనం ఇక్కడ ఆపాం. ఈ గేమ్లో ఏంటంటే ప్లేసింగ్ ఫేజ్ ఎంత ఇంపార్టెంట్, మూవింగ్ ఫేజ్. ఈ మొత్తం కాయిన్స్ అన్ని ప్లేస్ చేసే వరకు మనం కాయిన్స్ని మూవ్ చేయకూడదు. ఈ గేమ్లో నెక్స్ట్ మొత్తం మనం 9 కాయిన్స్ని ప్లేస్ చేసేసుకున్న తర్వాత మూవింగ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మిల్ ఎలా ఫామ్ చేస్తామో చూద్దాం. ఈ మిల్ ఏంటంటే ఇలా 3 కాయిన్స్ వరుసనే ఉన్నప్పుడు దీన్ని మిల్ అంటారు అనమాట. ఇలా మిల్ ఫామ్ అయినప్పుడు ఆపోజిట్ పర్సన్ యొక్క కాయిన్ మనం రిమూవ్ చేస్తాం. ఇప్పుడు అలా ఇక్కడ రిమూవ్ చేసాం. ఇప్పుడు ఇంకో ప్రాబిలిటీ చూద్దాం. ఇప్పుడు ఎల్లో కలర్ అతనికి ఇలా మిల్ అయింది. ఇప్పుడు ఈ మిల్ అయినప్పుడు దీనిలో మెయిన్ రూల్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్ యొక్క మిల్ అయిన దాని నుంచి మాత్రం రిమూవ్ చేయకూడదు. వేరే కాయిన్స్ మాత్రమే రిమూవ్ చేయాలి. ఇఫ్ సపోజ్ అతని దగ్గర వేరే ఇంకా ఏం ప్రాబిలిటీ కాయిన్స్ లేవనుకోండి, అప్పుడు మిల్లోంచి రిమూవ్ చేయాలి తప్ప ఇలా కాయిన్స్ ఉన్నప్పుడు ఈ మిల్లోంచి రిమూవ్ చేయకూడదు. ఇలా మనము ఇప్పుడు కాయిన్స్ ప్లేస్ చేసేటప్పుడే మిల్ ఫామ్ అయితే ఆపోజిట్ పర్సన్ యొక్క కాయిన్స్ని రిమూవ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ దగ్గర కాయిన్స్ మొత్తం 9 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మూవింగ్ ఫేజ్. ఈ మూవింగ్ ఫేజ్ ఏంటంటే కాయిన్స్ని మనం మూవ్ చేయాలి. అది ఎలా, ఎడ్జెస్ అనే దానికి మాత్రమే మూవ్ చేయాలి. ఇలా ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్ మీదకి జంప్ చేయకూడదు. ఎలా అంటే ఇప్పుడు కూడా చెప్తా చూడండి. ఇక్కడ ఈ కాయిన్స్ ఇలా ఉన్నాయి. ఇలా దీని మీద నుంచి కాయిన్ మీద జంప్ చేయడానికి ఛాన్స్ మాత్రం లేదు. జస్ట్ ఈ కాయిన్ ఎడ్జెస్ అనే దానికి మాత్రమే మనం మూవ్ చేయగలం. ఇప్పుడు ఒక ప్రాబిలిటీ చెప్తా చూడండి. ఇక్కడ 3 కాయిన్స్ మిల్ అయి ఉంది. నేను ఈ మిల్ని డిస్టర్బ్ చేశాను. నెక్స్ట్ ఆపోజిట్ పర్సన్ ఛాన్స్, తను కూడా కాయిన్ని మూవ్ చేశాడు. మళ్ళీ నేను ఈ డిస్టర్బ్ చేసిన మిల్ని మళ్ళీ ఫామ్ చేశాను. ఇలా ఫామ్ చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ యొక్క కాయిన్ మనం రిమూవ్ చేస్తాం. ఇలా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా మిల్ని బ్రేక్ చేయొచ్చు, మళ్ళీ దాన్ని మిల్ సేమ్ ప్లేస్లో పెట్టి మళ్ళీ కాయిన్ రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి 2 ఫేజెస్ అయిపోయినాయి. ప్లేసింగ్ ఫేజ్ అయిపోయింది, మూవింగ్ ఫేజ్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే ఏదైనా పర్సన్ దగ్గర ఓన్లీ 3 కాయిన్స్ మాత్రమే బోర్డులో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫ్లయింగ్ ఫేజ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్లయింగ్ ఫేజ్ రూల్స్ ఏంటి అంటే 3 కాయిన్స్, ఇప్పుడు నా దగ్గర 3 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఈ 3 కాయిన్స్ని ఓన్లీ ఎడ్జెసెంట్ మాత్రమే కాదు, ఈ బోర్డు మొత్తంలో ఎక్కడికైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్కి ఇక్కడ మిల్ ఫామ్ అయిపోతుంది. నేను ఈ మిల్ ఫామ్ అవ్వకుండా ఇక్కడ ఆపాను. నెక్స్ట్ ఈ ఆపోజిట్ పర్సన్ కాయిన్ మూవ్ చేస్తాడు. థర్డ్, ఈ కాయిన్ని మూవ్ చేసిన తర్వాత దీనికి మిల్ ఫామ్ చేయడానికి లేదు. నా మెయిన్ మోటో ఏంటి, దీనికి మిల్ ఫామ్ అవ్వకుండా ఆపాలి. ఈ ఫేజ్లో నేను ఫ్లయింగ్ ఫేజ్ అనేది ఈ పేరు ఇట్ సెల్ఫే చెప్తుంది మనకు, ఫ్లయింగ్ ఫేజ్. కాయిన్ని ఈ బోర్డు మొత్తంలో ఎక్కడికైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మిల్ ఫామ్ అవ్వకుండా ఆపోజిట్ పర్సన్ కాయిన్ని మూవ్ చేశాడు. ఇప్పుడు నేను మిల్ ఫామ్ చేశాను. ఇప్పుడు నేను మిల్ ఫామ్ చేసి ఇప్పుడు దీనిలో ఈ బోర్డులో నేను దీన్ని మిల్ ఫామ్ కూడా చూడటానికి నాకు ఇంకో ప్రాబిలిటీ ఏముంది, ఈ కాయిన్ నేను రిమూవ్ చేశాను. ఇలా రిమూవ్ చేశాను. తనకు ఇప్పుడు నెక్స్ట్ ఛాన్స్లో తనకు మిల్ ఫామ్ ఇలా వచ్చి మిల్ ఫామ్ చేయడానికి తనకు కాయిన్ లేదు. మనం ఇలా ప్రాబిలిటీలో కూడా లాస్ట్ ఫ్లయింగ్ ఫేజ్లో ఇలా మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఈ ఫేజ్లో మనకు విన్ అయ్యే ఛాన్సెస్ అనేది 90% మనకు లేనట్టే. ఎందుకంటే తన దగ్గర నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర జస్ట్ 3 కాయిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మిల్ ఫామ్ చేసి తీసాము. తను కాయిన్ని జస్ట్ మూవ్ చేసుకుంటాడు అంతే. మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఫ్లయింగ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి మనం ఎక్కడో వేరే ప్లేస్లో ఎక్కడో చోట ప్లేస్ చేస్తాం. అలా మనం ఎన్నిసార్లు ఫేస్ చేస్తాం, తన దగ్గర కాయిన్స్ ఎక్కువ ఉన్నా కూడా తనకే విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ గేమ్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఆపోజిట్ పర్సన్ యొక్క కాయిన్స్ని మనం రిమూవ్ చేయాలి. అది కూడా మనం మిల్ ఫామ్ చేసి, మనం ఎన్నిసార్లు అయినా మిల్ని డిస్టర్బ్ చేయొచ్చు, మనం మిల్ ఫామ్ చేయొచ్చు. మెయిన్ మోటో ఆపోజిట్ పర్సన్ మిల్ ఫామ్ అవ్వకుండా చూసుకోవడం, మనం అతని కాయిన్స్ రిమూవ్ చేయడం. ఇప్పుడు ఈ గేమ్ యొక్క మెయిన్ రూల్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్ యొక్క ఉన్న 9 కాయిన్స్ 7 కాయిన్స్ మనం రిమూవ్ చేసేస్తే మనం విన్ అయినట్టే. అండ్ ఇంకో ప్రాబిలిటీ కూడా ఉంది, ఆపోజిట్ పర్సన్కి ఎలాంటి లేదు మూవ్ చేయడానికి, అప్పుడు కూడా మనం విన్ అయినట్టే. ఇప్పుడు సెకండ్ ప్రాబిలిటీ విన్ అవుట్ చూసుకుంటే ఇప్పుడు ఎల్లో పర్సన్ కాయిన్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఎక్కడ మూవ్ అవడానికి ఛాన్స్ లేదు మనకి. ఎల్లో అతనికి, రెడ్ అతనికి మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా మనకి మూవ్ అయ్యే ఛాన్స్ లేకుండా చేసినా కానీ విన్ అవ్వచ్చు మనం.
ఫస్ట్ ప్రాబిలిటీ ఏం చెప్పుకున్నాం, ఆపోజిట్ పర్సన్ దగ్గర 7 కన్నా ఎక్కువ కాయిన్స్ మనం రిమూవ్ చేయాలి, అప్పుడు అలా కూడా విన్ అయినట్టే. ఇప్పుడు ఇలా బ్లాక్ చేసి మొత్తం అతనికి ఎలాంటి మూవ్ లేకుండా బ్లాక్ చేసినా విన్ అయినట్టే. ఈ బోర్డులో మనం చూసుకున్నట్టయితే ఎల్లో అతనికి ఎలాంటి మూవ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఇలా ఉన్నా కూడా విన్ అయినట్టే. ఇప్పుడు రెడ్ అతను విన్ అయ్యాడు. ఈ గేమ్ని ఈ విధంగా ఆడతామన్నమాట. ఈ గేమ్ కావాలంటే మన kushiland.com వెబ్సైట్లో ఆర్డర్ చేయండి. అలాగే ఈ గేమ్ బ్యాక్ సైడ్ ఇంకో గేమ్ కూడా ఉంటుంది, పులి మేక, టైగర్స్ అండ్ గోట్స్. ఈ గేమ్ వీడియో కావాలంటే మనం ముందు వీడియోలో ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పున్నాం.